ఎంతమంది నిద్రపోతున్నారు? హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే, అందరూ అలర్ట్ గానే ఉన్నారండి. గ్రేట్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా టెస్ట్ మనీ అయితే 100% ఈ కంపెనీ నా లైఫ్ స్టైల్ 100% చేంజ్ చేసిందండి. చాలా జాగ్రత్తగా వినండి. నా టెస్ట్ మనీ 100% నేను ఎలా వచ్చాను, ఈ కంపెనీలో ఎట్లాంటి అచీవ్మెంట్స్ తీసుకున్నాను, నా ఫ్యూచర్ గోల్ ఏంటి, అసలు మీరు పెట్టుకోవాల్సిన గోల్స్ ఏంటి, క్లియర్ గా మాట్లాడతానండి. ఓకేనా? ఎంతమంది రెడీ? ఒకసారి క్లాప్స్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ముఖ్యంగా నా పేరు రెడ్డి శేఖర్ అండి. నేను రాయచోటి అన్నమయ్య డిస్టిక్ నుంచి వచ్చాను. ఇంతకుముందు కడప జిల్లా ఉండేది, ఇప్పుడు డిస్టిక్ డివైడ్ అవ్వడం వల్ల రాయచోటి అన్నమయ్య డిస్టిక్ అయింది. అంటే నేను కూడా ఏంటంటే ఒక ఆర్డినరీ పర్సన్ అండి. ఎక్స్ట్రాడనరీ గా నా లైఫ్ లీడ్ చేస్తున్నాను. ముఖ్యంగా చూసుకున్నట్టయితే మా ఫ్యామిలీ నన్ను కూడా ఎలా గైడ్ చేసిందంటే, నాన్న బాగా చదువుకో, మంచి ఉద్యోగం తెచ్చుకో. ఇదే కదండి మన ఫ్యామిలీ గైడ్ చేసింది. నన్ను కూడా అలానే గైడ్ చేసింది నా ఫ్యామిలీ. సరే, బాగా చదువుకొని మంచి ఉద్యోగం తెచ్చుకోవాలనే ఉద్దేశంతో నేనేంటంటే బాగా అంటే నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు మా నాన్నగారు చదువుకోవడం జరిగిందండి. ఎక్కడ కూడా ఆగలేదు నా చదువును. అట్లనే నేను గవర్నమెంట్ జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజీలో డిగ్రీ బీకామ్ కంప్యూటర్స్ కంప్లీట్ చేశాను. కంప్లీట్ చేసిన తర్వాత కూడా ముఖ్యంగా ఏంటంటే నన్ను పుష్ చేసింది ఏంటంటే, నా ఫ్యామిలీ వచ్చేసి నాకు 3 అక్క చెల్లెళ్ళండి. ఖచ్చితంగా నేను ఏదో ఒకటి జాబ్ సంపాదించాలి, నా ఫ్యామిలీని బాగా చూసుకోవాలి, ఇదే పుష్ చేసిందండి. వెంటనే నేను అనుకున్నట్టు ఏదైతే బీకామ్ సెకండ్ ఇయర్ చదివేటప్పుడే అనుకోకుండా డిపార్ట్మెంట్ నాకు గవర్నమెంట్ జాబ్ కూడా వచ్చిందండి. మీకు అందరికీ తెలుసుంటుంది. నేను ఆల్రెడీ హోమ్ గార్డ్ గా వర్క్ చేస్తుంటాను. ఇప్పుడు కూడా పార్ట్ అంటే చేస్తూ ఇందులో పార్ట్ టైం గా అంటే అవకాశాలు ఏం దొరుకుతున్నాయని సర్చ్ చేసే క్రమంలో అంటే యాక్చువల్ గా జాబ్ చేసే వాళ్ళకి టైం దొరకదు, అస్సలు దొరకదు. టైం ఉంటుందంటే అస్సలు ఉండదు, కానీ ఉంటుంది, కొంచెం ఉంటుంది. అది కూడా నేను జస్ట్ 2 hours ఉపయోగించుకొని అవకాశాలు బయట ఏమున్నాయి సర్చ్ చేసే క్రమంలో నాకు ఈ ఫరెవర్ లివింగ్ ఆపర్చునిటీ పరిచయం అయిందండి. పరిచయం అయిన వెంటనే నేను కూడా ఏంటంటే ఈ అవకాశం గురించి క్లియర్ గా విన్నాను. విన్న తర్వాత ఒకే డెసిషన్ తీసుకున్నానండి, చేస్తే ఫరెవర్ చేయాలి అనే డెసిషన్ తీసుకున్నాను. వెంటనే ఏంటంటే నా 260 అన్నారు ఆన్ ది స్పాట్ అండి. నెలలో కొంచెం సేవింగ్ లో ఉండేది అనమాట. వెంటనే నేను అడ్జస్ట్మెంట్ చేసుకొని 260 చేసేసాను. ఇంకా నేను ఎక్కడ కూడా ఆగలేదండి. వెంటనే సూపర్వైజర్ అయ్యాను, అసిస్టెంట్ మేనేజర్ అయ్యాను, మేనేజర్ అయ్యాను. అంటే మేనేజర్ అయిన తర్వాత కూడా అందరితో నేను ఆగలేదండి. మళ్ళీ నేను మేనేజర్ అయిన తర్వాత నా టీంలో ఒక 2 మేనేజర్ తయారు చేసి సీనియర్ మేనేజర్ అయిపోయాను. ఇప్పుడు ముఖ్యంగా చూసుకుంటే నన్ను పుష్ చేసిన అంశాలు చెప్పాను కదండి. నేను అసలు నా ఫ్యామిలీ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ నేను చదివేటప్పుడు ఒక్కసారిగా మా నాన్న చనిపోవడం వల్ల ఫ్యామిలీ బర్డన్స్ అని నా మీదకి వచ్చాయి. అంటే అక్కడ నన్ను పుష్ చేసిన అంశాలు ఏంటంటే, అంటే ఒక్కొక్కసారి ఏంటంటే తినడానికి బియ్యం లేకపోతే స్టోర్ మీద తిని అంటే మా అమ్మ నేను పడుకున్న రోజులు ఎన్నో రోజులు ఉన్నాయండి. అది పుష్ చేసింది అనమాట నన్ను. ఇంకా ఇందులో ఉన్న అచీవ్మెంట్స్ అని నేను బ్రేక్ చేయాలని నేను వర్క్ చేసే క్రమంలో లాస్ట్ ఇయర్ మీరు చూడొచ్చు కార్ప్లాన్ లెవెల్ 1 అసలు లెవెల్ 1 అచీవ్ అయిన వెంటనే లెవెల్ 2 ఎవరు అచీవ్ అవ్వలేదు. లెవెల్ 2 కూడా నేను అచీవ్ అయిపోయాను కార్ప్లాన్. తర్వాత ఒక మంచి కార్ తీసుకున్నాను, కియా కారు, దాదాపు 22 లక్షలు. ఇప్పుడు అంటే నేను ఉండే ఊరండి, విలేజ్ అంటే నేను రాయచోటి ఉంటాను. ఆ విలేజ్ లో ఏంటంటే దాదాపు ఒక 1000 ఇండ్లు ఉంటాయి అనమాట. అంటే చాలా కమ్యూనిటీస్ ఉంటాయి. అట్లాంటి ఊర్లో నేనున్న కారు ఎవరికి లేదండి. అసలు రెడ్డి శేఖర్ ఏం చేస్తున్నాడు అనేసి ఒక అంటే ఆ ఊర్లో అంతా పెద్ద చర్చనీయాంశంగా అయిపోయింది అనమాట. అంటే చూడండి, ఒక ఆర్డినరీ పర్సన్ ఎక్స్ట్రాడనరీ గా నన్ను ఈ కంపెనీ తీర్చిదిద్దిందని ఉదాహరణ అండి ఇది అసలు. తర్వాత ఇదే కాదండి, నా అచీవ్మెంట్ చూసుకుంటే మిలియనరీ క్లబ్ మెంబర్ అయిపోయాను లాస్ట్ ఇయర్. తర్వాత ఈ విధంగా చూసుకున్నట్టయితే బాలీ ట్రిప్ అచీవ్ అయిపోయాను. తర్వాత ఈఎంఆర్ అంటే ఈగల్ మేనేజర్ రిపీట్ అండి, దాన్ని కూడా నేను అచీవ్ అయిపోయి వెళ్తున్నాను. ఈ మంత్ లోనే మనకు క్రూజ్ షిప్ ఉందండి. తర్వాత ముఖ్యంగా చూసుకుంటే చాలా అచీవ్మెంట్స్, ఇలా నేను నెంబర్ ఆఫ్ అచీవ్మెంట్స్ తీసుకున్నాను. 100cc క్లబ్ లో మెంబర్ అయిపోయాను. తర్వాత అతి పెద్ద అచీవ్మెంట్ ఏంటంటే 2023 సంవత్సరంలో నాన్ మేనేజ్ సిసిలో టాప్ 7 ర్యాంక్ లో నిలిచానండి. ఇది నిజంగా అసలు అంటే ఇయర్ మొత్తం మీద మొత్తం కంపెనీ క్యాలిక్యులేషన్ చేస్తుంది అనమాట. ఆ ఇయర్ మొత్తం మీద సిసిలో టాప్ 7 రావాలంటే వావ్ ఫర్ ఎవర్ అండి అసలు. అంటే ఇక్కడ ఉన్న అవకాశాన్ని నేను ఏం చేశానంటే, ఎప్పుడు కూడా నేను సీనియర్ ఏదైతే చెప్పాడో అది తూచా తప్పకుండా పాటించేవానండి. ఎప్పుడు కూడా నా వల్ల కాదు,
అంటే నేను చేయలేదని ఎప్పుడు నా భావన నా మైండ్ లో తగిలేదు కాదండి. ఎప్పుడైనా నా సీనియర్ చెప్పాడంటే అది ఖచ్చితంగా నేను చేయాలని ఒక ఇంటెన్షన్ తో పనిచేసేవాడిని అండి. ఎప్పుడు కూడా నేను రిజెక్షన్స్ వచ్చాయి, చాలా రిజెక్షన్స్ వచ్చాయి, మీకు కూడా వస్తాయండి, చాలా రిజెక్షన్స్ వస్తాయి. మనం అసలు ఇప్పుడు అంటే బయట మనకు చూసుకుంటే అంటే సోషల్ మీడియాలో కానీ ఇంట్లో కానీ తర్వాత నాకు కూడా చాలా రిజెక్షన్స్ వచ్చాయి, ఫ్యామిలీ నుంచి చాలా రిజెక్షన్స్ వచ్చాయి. ఇంట్లో అసలు నేను స్టార్ట్ చేసినప్పుడు మా వైఫే వద్దన్నారండి ఈ అవకాశాన్ని. నేను స్టార్ట్ అయిన తర్వాత ఒక మంచి ఇన్కమ్ జనరేట్ చేసిన తర్వాత ఇప్పుడు వాళ్ళు నాకు సపోర్ట్ చేయడం మొదలు పెట్టారండి. ఇప్పుడు జస్ట్ నేను 2 వర్క్ చేస్తున్నాను, జాబ్ చేస్తూ ఇది పార్ట్ టైం చేస్తూ. చూడండి ఇంత మంచి అవకాశం ఎక్కడ ఉంది సొసైటీలో, నాకు తెలిసి ఏ అవకాశం లేదండి. ముఖ్యంగా మీకు అందరికీ కూడా నేను చెప్పాల్సింది ఏంటంటే ఫైనల్ గా మీ గోల్స్, మీ జీవితంలో ఉన్న మీకు అప్పులు ఉన్నాయా, మీ పిల్లల ఎడ్యుకేషన్ కోసం మీరు ఆలోచిస్తున్నారా, లేదంటే ఒక మంచి ఇల్లు కట్టుకోవాలా, లేదంటే ఒక మంచి కార్ తీసుకోవాలా, లేదంటే లైఫ్ లో ఏదైనా అంటే సార్ ఇంతకాలం మా అమ్మ నన్ను బాగా చూశారు సార్, ఇప్పుడు వాళ్ళకి రిటైర్మెంట్ ఇచ్చి మా అమ్మ నన్ను బాగా తీసుకోవాలనే ఒక గోల్ ఉందా, వెంటనే ఈ అవకాశాన్ని టేకప్ చేయండి ఫ్రెండ్స్. 100% మీ గోల్ ఏంటంటే మీ మైండ్ లో మేనేజర్ అయినా ఉండాలండి, ఇంకా ఏ ఒక్క ఆలోచన ఉండకూడదు అనమాట. మేనేజర్ అయిన ఒక గోల్ పెట్టుకొని వచ్చేయండి, 100% మన జీవితాలు మార్చడానికి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ ఇది. ముఖ్యంగా రిజెక్షన్స్ ఇప్పుడు నా ఫ్యూచర్ గోల్ చూసుకున్నట్టయితే దాదాపు నా అచీవ్మెంట్స్ అన్ని నేను బ్రేక్ చేసేసాను లాస్ట్ ఇయర్ లో. ఫ్యూచర్ గోల్స్ కూడా చెప్తున్నాను. నెక్స్ట్ నేను ఏదైతే ఈ నవంబర్ ఎండింగ్ కల్లా సోరింగ్ మేనేజర్ అవ్వాలనుకుంటున్నాను. ప్లస్ చైర్మన్ బోనస్ దాదాపు 75% కంప్లీట్ అయిపోయింది. జస్ట్ 25% లో చైర్మన్ బోనస్ కూడా నేను అచీవ్ అయిపోతున్నాను ఈ ఇయర్ లో. తర్వాత ఇప్పుడు నేను సక్సెస్ అవ్వడం కాకుండా నా టీమ్ లో ఇప్పుడు నేను ఒక గోల్ ఓరియంటెడ్ గా గోల్ పెట్టుకుని వచ్చేస్తున్నానండి. నేను ఏదైతే ఇబ్బందులు పడి నా లైఫ్ లో నేను లీడ్ చేసి మంచి స్థానానికి వచ్చానో, ఎవరైతే సొసైటీలో అట్లాంటి పీపుల్ ఉన్నారో వాళ్ళందరూ కూడా నేను హెల్ప్ చేయాలని ఒక కంకణం కట్టుకొని నేను వర్క్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు నేను అనుకుంటున్నాను